ఓకే ఓకేనా ఓకేనా ఒక స్టెప్ సైడ్ వెనక్కి పోమా ఒక స్టెప్ వెనక్కి పోండి కుమారన్న నారన్న కొద్దిగా అయిపోతా కుమారన్న ஓட்டுக்காக வரல நல்லது கெட்டது பார்த்து தான் வந்தது ఇప్పుడు నేను అడిగింది కరెక్ట్గా చెప్పాలి సమాధానం. నాదేమన్నా తప్పు సార్? మీరు అడిగే తప్పులే. నేను ఏది ఇస్తాను మీరు అడగకపోయినా నేను పని 40 లక్షలు పెట్టుకుంటాను. ఆ 40 లక్షలు మీరు 4 రోడ్లు వేసుకుంటారా, ట్రైన్ వేస్తారా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా గెలిపించినారు. రోడ్లు టౌన్ అంతా కూడా చేయాలి. ఒక మనిషి ఎంత డబ్బులు ఉంది కాదు, వాళ్ళు మొత్తం తినిపోయినారు. మాకు అదేస్తే కదా అంటారు వాళ్ళు. ఏది అందుకే ఓటు ఏమంటారు? పేరు 10-12 రోజుల్లో 40 లక్షలు లేదా ఇంకొక 50 లక్షలని మీరు స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా పని కావాలని రాయండి. ఆ పని నేను చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు వస్తాను నేను వాళ్ళకి ఎస్సంట, వాళ్ళు ఎక్కడ వేసుకుంటారో నాకు తెలీదు. వచ్చినప్పుడల్లా మీరు నాకు రోడ్లే కలవలేదంటే ఒక వార్డుకి 1 కోటి రూపాయల పని ఎవరైనా ఈ హిస్టరీలో చేసి ఉంటే నాకు చెప్పండి. అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరందరూ కూర్చొని మాట్లాడి ఉన్నారు కదా వాళ్ళకి ఒకటి అల్టిమేటం, మీరు ఈ రోడ్డుకి వచ్చి ఓటు అడగాలంటే నాకు ఈ రోడ్డు వేయను వాళ్ళు అడుగు. నేను వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేసేస్తాను. నాకు వాళ్ళు ప్రపోజ్ చేయాలి ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు వేసిస్తాను. లేదా రోడ్డు ఫస్ట్ కాలువలు వేస్తే కనీసం గ్రావెలింగ్ అనే చేయను. గ్రావెలింగ్ చేయాలి. రోడ్డు మళ్ళీ వేసిన పర్వాలేదా? మళ్ళీ వేస్తే కూడా పర్వాలేదు. మాకు మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం. ఒకే గొడవలు అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చూసుకోవాలి. నీళ్ళ దానితో పై ఇంటోడు కింది పొదిలితే కింది పై ఇంటోడు అది మెయిన్. ఒక వీధిలో ఉండేవాడు చూసుకోవాలి. ఇటు వదిలినామంటే ఒకరు గొడవలే అవుతుంది. మెయిన్ మాకు కాలువలు వేస్తే చాలు సార్. మళ్ళీ కూడా రోడ్ వేయండి ఫస్ట్ కాలువ. ఇప్పుడు 50 లక్షలు ఏమైతే గ్రాంట్ ఇచ్చినానో అవి కాలువలు ఏడాడు కట్టాలి. మీరంతా సాయంకాలం ఒక జాగా కూర్చొని నాయకులను పిలిచి 3 ఉండారు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వాళ్ళతో ఇవన్నీ చేయండి. మేము 1 సైడ్గా ఓటేస్తామని వాళ్ళు హామీ ఇవ్వండి. నేను ఇవన్నీ చేసిస్తాను. ఓకేనా? మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరు ఖుషిగా చెప్పాలి కాలం వచ్చింది అని చెప్తాం. ఏమ్మా కావాల్సింది అదే నీళ్ళు రోడ్లు. ఓటు ఎవరికి సింపుల్ చెప్పమ్మా. సింపుల్ చల్లగా కార్యక్రమంలో ఈరోజు ఫస్ట్ వార్డ్ ఇక్కడికి వచ్చి జీకే నగర్ వాసులతో మాట్లాడుతూ ఉంటే 20 సంవత్సరాలు గడిచిన ఏ ప్రభుత్వంలోనూ మాకు న్యాయం జరగలేదు అంటే యుద్ధానికి వచ్చినారు అందరూ మహిళలు. ఈ మహిళలందరినీ కోరుకునేది ఒకటే, 20 సంవత్సరాలు తెలుగుదేశం లేదు, ఒకే సంవత్సరం 14 నుండి 19 కొన్నింది ఈ రోడ్లు వేసింది. అలాగే ఇప్పుడు కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఈ జీకే నగర్ వాసులందరూ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే
ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఏమైతే సమస్యలు రేపు స్థానిక ఎన్నికలు వచ్చే లోపలే కొన్ని కాలువలు కొన్ని బోర్వెల్ అడిగారు. ఖచ్చితంగా బోర్ అయితే రేపేస్తున్నాం. కాలువలు రానున్న 10-15 రోజుల్లో శాంక్షన్ చేసి అది టైం ప్రాసెస్ కాబట్టి 2 వారాల్లో స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో నేను ఇక్కడ ప్రచారానికి వచ్చేలేదు, పని చేసి మా ఇంట్లోనే కూర్చొని అందరినీ ఓటు అడుగుతా. వీళ్ళు ఓటు వేసినారంటే ఇంకా ఉండేవన్నీ కూడా పని చేయడానికి మా నాయకులు కూటమి ప్రభుత్వం ఎప్పుడు వీళ్ళతో ఉంటుంది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రం అడిగి వెళ్ళిపోయి మిగతా టైంలో వాళ్ళు ఇచ్చే డబ్బులకో లేదా మెహర్బానీలకో వీళ్ళు బానిసలు అయ్యి 20 ఏళ్లుగా పనులు చేసుకోవాలి. పని కావాలి అంటే మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకి ఈ రోజు ఇక్కడ నుండి ఒక విజ్ఞప్తి ఏమంటే, ఈ జీకే నగర్ ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తామని హామీ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అడిగినవి చేయకపోతే రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్ లో మేము ఓటు అడిగేకి వచ్చేలే. కాదమ్మా, నా డ్యూటీ చెప్పాను తల్లి, నా డ్యూటీ. ఇప్పుడు కాదమ్మా, మీరు అడిగింది నేను ఏమి కాదు, ఓపెన్ గా. ఇప్పుడు నీకు ఇల్లు లేకుండా ఏడుండవు. ఎవరు వస్తుందమ్మా, ఒకరు వచ్చి పెన్షన్, ఒకరు ఇల్లు, ఒకరు వాటర్ అడిగారంటే దీని వెనక బలమైన కుట్ర. ఎవరో ముందు ట్రైనింగ్ కాజూర్ బాలాజీ చెప్పేసినాడు కదా, ఎమ్మెల్యే వచ్చినాడు. మరి ఎట్ట ఒక్కొక్కరు ఒక్కొక్కటి కరెక్ట్ గా అడుగుతా ఉంటారు. అంతేగాని మేము ఇచ్చింది ఎవరైనా చెప్పినారా? మాకు సిలిండర్ వచ్చింది, బస్సు ఫ్రీ ఇచ్చినారా, అమ్మ ఒడి వచ్చింది, ఇవన్నీ ఎవరైనా చెప్పినారా? ఫస్ట్ మంచివి చెప్పి మళ్ళీ మాకేం కావాలో అడగాలి. ఏమేమి వచ్చింది చెప్పు. ఇప్పుడు తీరా చెప్పు, చెప్పమ్మా. చెప్పమ్మా ఏమేమి వచ్చింది చెప్పు. నీకు మాత్రం కాదు, మా ఇంటికాడ ఒకే బాబుకి నాకు వచ్చింది. రేషన్ కార్డు కొత్తది వచ్చింది, నాకు వచ్చింది. నేను సిలిండర్ లో సిలిండర్ 3 సిలిండర్ మరి అవన్నీ చెప్తే బస్ ఎక్కినావా? నేను పోయేది లేదు సార్. కారు ఉందా? కాదమ్మా, కారు ఉందా నీకు? కాదు, కారు ఉందా లేదా? మరి ఎట్లా పోతావా? అట్లా సరే, ఇప్పుడు అర్థమయ్య కదా ఎవరెవరికి ఏమేమో. అవును, అమ్మఒడి వచ్చలేదు. కరెక్ట్, అమ్మఒడి రాదు మా తల్లి. చూడు చూడు, అమ్మ ఒడి రాదు, అది ఎత్తిపోయింది. తల్లికి వందనం అది వస్తుంది, అది ఏజ్ పెద్ద ఏజ్. ఇప్పుడు ఈమెకి వచ్చి నీకెందుకు రాలే అడుగామనే? అది ఎగ్జాంపుల్ అంటే ఆమెకి ఏం ఎక్స్ట్రా ఉందో ఆమె చెప్పేస్తుంది. కాబట్టి కాదమ్మా, సరైన డాక్యుమెంట్ ఉండమ్మా, ఒక్క నిమిషం. సరైన డాక్యుమెంట్ ఉండుంటదో ఇప్పుడు సచివాలయంలో రాయి, అర్థమైనా? దాన్ని స్పోర్ట్స్ కింద ఎట్ట చేయాలని నేను మాట్లాడి చేపిస్తాను. లోకల్లో ఉండాలి, చేసేస్తాను. ఎవరు మా తెలుగుదేశం నాయకులు తల్లి పోనీ. చూడు, తెలుగుదేశం నాయకులు ఎవరు మీ దగ్గరికి వచ్చేది? ఎవరెవరు వస్తారు చెప్పు. ఎవరు వచ్చేలే, సరిగా ఉంది. నీకు జనసేన గెలిచి ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఏడ వస్తారనా? అది 4వ నెంబర్లో వేస్తుందా? 4వ నెంబర్లో వేసిందా? మరి వేసుంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతుంది నువ్వు? సైడ్ చాలే చాలే రా, పెద్ద మాట్లాడతాం రా. రా